గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ గాయకులు మాధవపెద్ది సత్యం గారి గురించి తెలుసుకుందామండి. మార్చి 11, 1922న జన్మించారు. డిసెంబర్ 18, 2000 సంవత్సరంలో మరణించారు. తెలుగు సినిమా నేపథ్య గాయకులు మరియు రంగస్థల నటులు. వీరు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, సింహళ భాషలతో పాటు దాదాపు అన్ని భారతీయ భాషల్లో 7,000కు పైగా పాటలు పాడి ప్రసిద్ధి చెందారు. సత్యం గారు 1922 మార్చి 11న బాపట్ల సమీపాన బ్రాహ్మణ కోడూరు గ్రామంలో మాధవపెద్ది లక్ష్మీనరసయ్య మరియు సుందరమ్మ దంపతులకు జన్మించారు. వృత్తిరీత్యా నటుడైన సత్యం గారు చిన్నతనంలో 8 ఏళ్ల వయసు నుండి రంగస్థల నాటకాల్లో నటించేవారు. తెలుగు రంగస్థలంపై మల్లాది సూర్యనారాయణ నాటక బృందంలో సభ్యునిగా హరిశ్చంద్ర నాటకంలో నక్షత్రకుని పాత్ర పోషించారు. అది అద్భుతంగా వచ్చింది. ఈయన ప్రతిభను గుర్తించిన చక్రపాణి సత్యాన్ని తనతో పాటు మద్రాసుకు తీసుకువెళ్ళి తను నాగిరెడ్డితో కలిసి అప్పుడే కొత్తగా స్థాపించబడిన విజయ పిక్చర్స్ పతాకం మీద నిర్మిస్తున్న షావుకారు చిత్రంలో నటించే అవకాశం కలుగజేశారు. వీరు తొలిసారిగా వెండితెరపై హిందీ, తమిళ ద్విభాషా చిత్రం రామదాసులో కనిపించారు. ఈ సినిమాకు 2 భాషల్లోనూ తన పాత్ర యొక్క పాటలు తానే స్వయంగా పాడుకున్నారు. మాధవపెద్ది సత్యం గారు షావుకారు సినిమాలో తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టారు. ఈ సినిమాలో సత్యం గారు ఒక గుడ్డివాన పాత్ర పోషించి ఆ పాత్రకు ఉన్న 3 పాటలు తానే పాడారు. ప్రసిద్ధమైన పాటలు అయ్యయ్యో జేబులో డబ్బులు పోయేనే అనే పాట, మాయాబజార్లోని వివాహ భోజనంబు వింతైన వంటకంబు, ఈ మధురకంఠం నుండి జాలువారిని కొన్ని తెలుగు చిత్రాల్లో నటించిన మాధవపెద్ది సత్యం గారు ప్రధానంగా గాయకులే. ఈయన ఆనాటి ప్రసిద్ధ సంగీత దర్శకులైన సాలూరు రాజేశ్వరరావు గారు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తదితరులందరితోనూ పనిచేశారు. సత్యం గారు ఎస్వి రంగారావు గారికి, రేలంగి వెంకటరామయ్య గారికి పాటలన్నీ దాదాపు తనే పాడారు. ఈయన పౌరాణిక చిత్రాల్లో పద్యాలు పాడటంలో ప్రసిద్ధి చెందారు. ముఖ్యంగా పిఠాపురం నాగేశ్వరరావు గారు, మాధవపెద్ది సత్యం గారు జోడి కలిసి పాడిన పాటలు తెలుగువారి నోళ్ళల్లో ఇప్పటికీ నానుతూనే ఉన్నాయి. 75 ఏళ్ల వయసులో కూడా కృష్ణవంశీ గారి తీసిన సింధూరం సినిమాలో సంకురాతిరి పండగొచ్చెరో పాట పాడి పలువురు ప్రశంసలు అందుకున్నారు. ఈయన 78 సంవత్సరాల వయసులో 2000 సంవత్సరంలో డిసెంబర్ 18న చెన్నైలో అస్వస్థతతో మరణించారు. ఈయన భార్య అంతకు సంవత్సరం మునిపే మరణించారు. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు. ఈయన కుమారుడు మాధవపెద్ది మూర్తి తన తండ్రుల స్మృత్యర్థం తెలుగు సినీ రంగంలో కృషి చేసిన వారికి మాధవపెద్ది సత్యం అవార్డు మరియు మాధవపెద్ది ప్రభావతి అవార్డును ప్రారంభించారు. వీరు పాడిన పాటలో బాగా పేరు తెచ్చుకున్న పాటలు మాయాబజార్లోని వివాహ భోజనంబు వింతైన వంటకంబు అనే పాట, ఇంకోటేమో బళి 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 దేవా బాగున్నదయా నీ మాయ, ఈ పాట పాడుతూ తనే నటించారు. ఈ పాట కరెక్ట్గా మనకి మాయాబజార్లో సుభద్రమ్మ గారిని, నాగేశ్వరరావు గారిని తీసుకెళ్తూ ఉంటారు అడవికి. అక్కడ సూర్యకాంతం గారి దగ్గరికి తీసుకెళ్తుంటారనమాట, ఘటోత్కచుడు పాత్ర దగ్గరికి. అప్పుడు ఆ టైంలో వస్తుందండి ఈ సాంగ్ తనే పాడారు, తనే నటించారు కూడా. ఆ తర్వాత ఇల్లరికంలో భలే ఛాన్సులే లకీ ఛాన్సులే లలలాం లలలాం లకీ ఛాన్సులే భలే ఛాన్సులే అనే పాట ఒకటి. మళ్ళీ కులగోత్రాల్లో అయ్యయ్యో జేబుల్లో డబ్బులు పోయేనే అనే పాట, అది రమణారెడ్డి గారి మీద వస్తుందండి. ఎక్కువగా కామెడీ యాక్టర్స్కి ఈయన పాడారు. మళ్ళీ ఎస్వి రంగారావు గారికి కూడా వీరే పాడారు అన్ని పాటలు. వీరు పాడిన పాటలు వచ్చిన సినిమాలు వచ్చి యశోద కృష్ణ, తాత మనవడు, సంపూర్ణ రామాయణం, రహస్యం, పల్నాటి యుద్ధం, అంతస్తులు, బబ్రువాహన, బొబ్బిలి యుద్ధం, డాక్టర్ చక్రవర్తి, దేవత, రాముడు భీముడు, వెలుగు నీడలు, నర్తనశాల, తిరుపతమ్మ కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, చదువుకున్న అమ్మాయిలు, మహామంత్రి తిమ్మరసు, దక్ష యజ్ఞము, ఇద్దరు మిత్రులు, సభాష్ రాజా, సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి, జయబేరి, కృష్ణలీలలు, అప్పు చేసి పప్పుకూడు, మాంగళ్య బలం, భాగ్యరేఖ, దొంగల్లో ధర, పాండురంగ మహత్యం, సారంగధర, జయం మనదే, పెంకి పెళ్ళాం, కన్యాశుల్కం, పిచ్చి పుల్లయ్య, పల్లెటూరు, మల్లీశ్వరి, నవితే నవరత్నాలు, షావుకారు, లైలా మజ్ను, రామదాసు తదితర చిత్రాల్లో పాటలు పాడారు. నటునిగా 1962లో వచ్చిన దక్షయజ్ఞంలో చేశారు. 1957లో వచ్చిన మాయాబజార్లో దారకుడు పాత్ర పోషించారు.
1956లో షావుకారు సినిమాలో నటించారు. 1946లో రామదాస్ సినిమాలో కబీర్గా నటించారు. మాధవపెద్ది సత్యం కుమారుడు మాధవపెద్ది మూర్తి ఒక కూచిపూడి కళాకారుడు. ఈయన మాధవపెద్ది అవార్డులను ప్రారంభించారు. ఎంఎస్ విశ్వనాథం, పిబి శ్రీనివాస్ గారు ఈ అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. వీరు 1946వ సంవత్సరంలో వైవీరావు గారి యొక్క తమిళ, హిందీ ద్విభాషా చిత్రంలో రామదాసులో కబీర్ పాత్రను పోషించి గాయకుడు, నటుడుగా సినిమాల్లోకి ప్రవేశించారు. అయినప్పటికీ వీరు ప్లేబ్యాక్ సింగర్గా మరింత ప్రాచుర్యం పొందారు. ఎస్వి రంగారావు, రేలంగి, రమణారెడ్డి వంటి కళాకారులకు ఆయన గాత్రం బాగా సరిపోతుంది. అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, జగ్గయ్య గారు, పద్మనాభం వంటి వారి కోసం కూడా పాడారు. 50 ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్లో ఎస్వి రంగారావు గారి కోసం మాయాబజార్ చిత్రం నుండి వివాహ భోజనంబు మరియు రమణారెడ్డి గారి కోసం కులగోత్రాల చిత్రం నుండి అయ్యయ్యో చేతుల్లో డబ్బులు పోయేనే వంటి ప్రసిద్ధ పాటలతో సహా అనేక పాటలు పాడారు. సత్యం గారు 1990లో తెలుగు చిత్రాల్లో ప్రసిద్ధ సంగీత స్వరకర్త అయిన మాధవపెద్ది సురేష్కి దగ్గర బంధువు కూడా. మాధవపెద్ది సత్యం గారు బాబాయ్ అవుతారు వరుసకి. మాధవపెద్ది సత్యం గారు ఆంధ్రప్రదేశ్లోని పొన్నూరులోని బ్రాహ్మణ కోడూరు గ్రామంలో 1922 మార్చి 11న జన్మించారు. ఇతను శ్రీ మాధవపెద్ది లక్ష్మీ నరసయ్య మరియు స్వర్గీయ శ్రీమతి దంపతుల కుమారుడు. సుందరమ్మ. సత్యం గారు 1990లో ప్రముఖ సంగీతకర్త మాధవపెద్ది సురేష్ గారికి దగ్గర బంధువు. తన చిన్నతనం నుండి అతను నాటకాల్లో పాడటం మరియు నటనను ప్రతిభను కనపరిచారు. వీరి తండ్రి మామ శ్రీ మాధవపెద్ది వెంకట్రామయ్య గారు ప్రసిద్ధ నాటక రచయిత. అతని నాటకంలో విభిన్న పాత్రలు పోషించడం ప్రారంభించారు మరియు వాటిలో ఒకటి చలో ఢిల్లీ అనే సాంఘిక నాటకం. అందులో అతని గానము, నటన మరియు సంగీత క్యాలిబర్ మొదటిసారిగా మద్రాసులో ప్రదర్శించబడింది. 1946లో దర్శక నిర్మాత వైవీరావు గారి చేత గుర్తించబడిన సత్యం గారు వైవీరావు గారి చిత్రం రామదాసులో కబీర్గా నటించడానికి మరియు సిఆర్ సుబ్బరామన్ గారి సంగీత పరివేషణలో తమిళం మరియు హిందీలలో ద్విభాషా చిత్రంలో 3 పాటలు పాడే అవకాశం లభించడం విశేషం. 1949లో లైలా మజ్ను సినిమా కోసం శ్రీ ఘంటసాల గారితో కలిసి తన మొదటి తెలుగు పాట మనసున గాథ గుదా తోడై తో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు. మాయాబజార్లో ఎస్వి రంగారావు గారి కోసం పాడారు. అది మంచి ప్రజాదరణ పొందింది. వీరు 78 సంవత్సరాల వయసులో 18 డిసెంబర్ 2000 సంవత్సరంలో చెన్నైలో మరణించారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీరి పాటలు, వీరి సినిమాలు మీకు యూట్యూబ్లో లభ్యమవుతాయి, చూడండి. వీరి గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు పిఠాపురం నాగేశ్వరరావు గారి గురించి తెలుసుకుందామండి. ప్రముఖ తెలుగు గాయకులు. పాతర్లగడ్డ నాగేశ్వరరావు పూర్తి పేరు. 5 మే 1930లో జన్మించారండి. 5 మార్చి 1996లో మరణించారు. 1946 నుంచి 1978 దాకా చురుకుగా పాటలు పాడారు. ఈయన సరదా పాటలు, హాస్య చతురత కలిగిన పాటలు పాడారు. అవే కళ్ళు కులగోత్రాల ద్వారా బాగా గుర్తింపు లభించింది. దాంట్లో పాడిన పాటల ద్వారా తెలుగు సినీ జగత్తులో మాధవపెద్ది సత్యం గారు, పిఠాపురం నాగేశ్వరరావు గారిని జంట గాయకులుగా పిలుచుకుంటారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో విశ్వనాథం గారికి అచ్చమ్మ గారి దంపతులకు 1930 మే 5న జన్మించారు. అసలు వీరి ఇంటి పేరు వచ్చి పాతర్లగడ్డ. కానీ చిత్తూరు నాగయ్య గారి ఇంటి పేరు ఎలా ఊరి పేరు అయిందో పిఠాపురం ఊరి పేరండి, అదే ఇంటి పేరు అయింది. ఎస్ఎల్సి వరకు చదువుకున్నారు. ఆయన తండ్రి మంచి రంగస్థల నటుడు. రంగస్థలంపై మమకారంతో తండ్రి వారసత్వంగా వచ్చింది. గాత్ర శుద్ధి బాగా ఉన్న నాగేశ్వరరావు గారు స్నేహితుల ప్రోద్బలంతో, తండ్రి ప్రోత్సాహంతో 1944 నుంచి నవ్య కళా సమితి వారి నాటకాలైన శ్రీకృష్ణ తులాభారం, బాలనాగమ్మ, శ్రీకృష్ణార్జున యుద్ధం, దేవదాసు, ఏకలవ్య, లోభి చింతామణి, రంగున్ రౌడీ వంటి నాటకాల్లో అర్జునుడు, శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, సుబ్బిశెట్టి పాత్రను ధరించి ప్రేక్షక మెప్పులను పొందారు. విశేషం ఏమంటే పాడుకోలేని ఇతర నటులకు కూడా తెర వెనక నుండి పాటలు, పద్యాలు, శ్లోకాలు పాడే విధానానికి శ్రీకారం చుట్టారు. ఆ అనుభవంతోనే సినిమాల్లో పాడాలనే ఆశతో ఇంట్లో చెప్పకుండా మెడ్రాస్కి వచ్చేసారండి. 1946లో మంగళసూత్రం సినిమాతో తొలిగా పాడి సినీ రంగంలో కాలు మోపారు. అప్పటికి ఆయన వయసు వచ్చి 16 సంవత్సరాలేనండి. జెమినీ వారి ప్రతిష్టాత్మక చిత్రం చంద్రరేఖలో పాడే అవకాశం వచ్చింది. దాంతో పరిశ్రమలు నిలదొక్కున్నారండి. 25 ఏళ్ళు సినిమాల పరిశ్రమలో ఉన్నారు. అన్ని హాస్య గీతాలు ఎక్కువ పాడారు. కమెడియన్స్కి పాటలు పాడారండి.
ఘంటసాలతో మా ఊళ్ళో ఒక పడుచుంది అనే పాట అవే కళలో పాడారు. మాధవపెద్ది సత్యం గారితో అయ్యయ్యో జేబుల్లో డబ్బులు పోయేనే అనే కులగోత్రాల్లో పాట పిఠాపురం గారికి ఎనలేని పేరు తెచ్చాయి. ఈనాటికి ఆ పాటలు అందరి నోట్లలో నానుతూ ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఆయనకు చివరిసారిగా బొమ్మరిల్లులో ఒక పాట చల్లని రామయ్య చక్కని సీతమ్మ అనే పాట పాడారు. 1996 మార్చి 5న మృతి చెందిన హాస్య గీతాల గోపురం వచ్చి శ్రీ పిఠాపురం నాగేశ్వరరావు గారండి. మొత్తం తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, సింహళ భాషల్లో 7,000 సాంగ్స్ పాడారు. ఆయన పాడిన పాటల సినిమాలు వచ్చి మంగళసూత్రాలు, మాయలమారి, పెళ్లి చేసి చూడు, చంద్రహారం, పెద్ద మనుషులు, జయసింహ, సువర్ణ సుందరి, ఇంటి గుట్టు, అత్త ఒకింటి కోడలే, ఉమాసుందరి, శ్రీ వెంకటేశ్వర మహత్యం, కులగోత్రాలు, దాగుడు మూతలు, పరమానందయ్య శిష్యుల కథ, లక్ష్మీ నివాసం, బలే రంగడు, అవే కళ్ళు, బాలనాగమ్మ, ఆత్మీయులు, పల్నాడు యుద్ధం, తిరుపతమ్మ కథ, ఆరాధన, ఇద్దరు మిత్రులు, శభాష్ రాజా, వాగ్దానం, శాంతి నివాసం, జయభేరి, కృష్ణలీలలు, శభాష్ రాముడు, పాండురంగ మహత్యం, సారంగధర, వరుడు కావాలి, జయం మనదే, రోజులు మారాయి, తోడు దొంగలు, పిచ్చి పుల్లయ్య, పల్లెటూరు పిల్ల, షావుకారు మొదలగు సినిమాల్లో పాటలు పాడారండి. ఈయనకు వచ్చిన బిరుదులు వచ్చి ఆంధ్ర రఫీ, జనతా సింగర్, గాన గంధర్వ అని పిలుచుకునేవాళ్ళు. ఈయన కంఠం చాలా గంభీరంగాను హాస్యరత చతురతో ఉంటుందని మహమ్మద్ రఫీ గారు హిందీలో ఎంత పేరు తెచ్చుకున్నారో ఈయన అందుకనే సేమ్ ఆయన గొంతులానే ఉంటుందని ఈయన ఆంధ్ర రఫీ అని పిలిచేవాళ్ళు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాది 95% మంది నాది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రముఖ గాయకులతో కూడా కలిసి పాడారండి. ఘంటసాల గారు, మాధవపెద్ది సత్యం గారు, పాత సింగర్స్ అందరితో కలిసి ఈయన పాటలు పాడారు. ఈయన పాడిన పాటలో శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యంలో పదవే పోదాము గౌరీ అదొక పాట, గులకత్తరాల్లో అయ్యయ్యో జేబుల్లో డబ్బులు పోయనే అదొకటి, దాగుడు మూతల్లో వచ్చి డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకు ఇష్టం అనే పాట, లక్ష్మీ నివాసంలో వచ్చి సోడా సోడా ఆంధ్ర సోడా మొదలొక పాటలండి. గుడ్ మార్నింగ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు అలనాటి గాయని స్వర్ణలత గారి గురించి తెలుసుకుందామండి. మార్చి 10, 1928లో జన్మించారు. మళ్ళీ మార్చి 10, 1997న మరణించారు. పాతకాలపు తెలుగు సినిమా గాయనీమణి. ఈమె 1990 నుండి 70ల మధ్యల కాలంలో ఎక్కువ హాస్యభరితమైన గీతాలు పాడారు. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ మొదలగు భాషల్లో కూడా పాటలు పాడారు. అసలు పేరు మహాలక్ష్మి. ఈమె పరమానందయ్య శిష్యుల కథ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. అయినప్పటికీ మొదట విడుదలైన చిత్రం మాత్రం ఎన్టీఆర్ గారు తొలిసారిగా పౌరాణిక పాత్ర పోషించిన మాయా రంభ. స్వర్ణలత అసలు పేరు మహాలక్ష్మి. ఈమె కర్నూలు జిల్లా చాగలమర్రిలో 1928 మార్చి 10న జన్మించారు. చిన్నతనంలో 8 ఏళ్ల పాటు క్షుణ్ణంగా సంగీతం నేర్చుకున్నారు. నాట్యం కూడా అభ్యసించారు. పౌరాణిక నాటకాల్లో పద్యాలు చదువుతూ నటించారు. గాత్ర కచేరీలు చేసేవారు. తొలిసారిగా మాయారంభ 1950లో వచ్చిన ఈ సినిమా కోసం కస్తూరి శివరావు గారితో కలిసి రాత్రి ప్రగలనక అనే పాట ద్వారా తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించారు. కాశీకి పోయాను రామహరి, ఓ కొంటే బావగారు, అప్పు చేసి పప్పుకూడు 1959లో వచ్చిన ఈ సినిమాలో పాట పాడారు. అంచెలంచెలు లేని మోక్షము, శ్రీకృష్ణార్జున యుద్ధం 1963లో పాడారు. తడికో తడికో అత్త ఒక్కింటి కోడలే 1958లో వంటి ఈ పాటలు పాడారు. వీరి భర్త పేరు డాక్టర్ అవరాద్. వీరికి 1956లో వివాహమైంది. వీరికి గాను మొత్తం 9 మంది పిల్లలు, 6 కొడుకులు, 3 కూతుళ్ళు. ఒక కొడుకు సినీ నటుడు ఆనంద్ రాజ్. అతను మన తెలుగు సినిమాల్లో కూడా పలు సినిమాల్లో విలన్గా నటించారు. 4 కొడుకులు అమెరికాలో డాక్టర్లుగా స్థిరపడ్డారు. ఇంకొక కొడుకు డాన్సర్ నటరాజ్, ఇప్పుడు అనిల్ రాజ్ అని పిలుస్తున్నారు. ఒక కూతురు అమెరికాలో డాక్టర్. ఇంకొక కూతురు స్వర్ణలత కూడా గాయని. భారతీయుడిలో మాయా మసింద్ర అనే పాట, ప్రేమికుడిలో ముకాబలా ముకాబలా అనే పాట,
కలిసుందాన్రాలో నచ్చావే పాలపిట్ట ఆ పాట, చూడాలని ఉందిలో రామ్మ చిలకమ్మ మొదలైన పాటలు పాడింది వీరి అమ్మాయి స్వర్ణలత గారే. వీరు 1997వ సంవత్సరంలో మార్చి 10వ తేదీన దోపిడీ దొంగలచే హత్యగావించబడ్డారు. వీరు పాడిన పాటలలో కొన్ని పాటలు: మాయారంభలో రాత్రి పగలనక, పెళ్లి చేసి చూడులో అమ్మా నొప్పులే అమ్మమ్మ నొప్పులే, మాయాబజార్లో విన్నావటమ్మ ఓ యశోదమ్మ, అప్పు చేసి పప్పు కూడులో ఓ పంచవన్నెల చిలక, నీకెందుకింత అలక, కాశీకి పోయాను రామహరి, గంగ తీర్థమ్ము తెచ్చాను రామహరి అనే పాట. చదువుకున్న అమ్మాయిల్లో ఏమిటి ఈ అవతారం, ఎందుకీ సింగారం అనే పాట. లక్షాధికారిలో అచ్చమ్మకు నిత్యము శ్రీమంతమాయనే అనే పాట. దాగుడు మూతల్లో డివి డివి డివిట్టం నువ్వంటేనే నాకిష్టం అనే పాట. బొబ్బిలి యుద్ధంలో ఏమయ్యా రామయ్య ఇలా రావయ్య అనే పాట. మంగమ్మ శపథంలో ఆ ఊరు నీది కాదు ఈ ఊరు నాది కాదు ఏ ఊరు పోదామయ్యా అనే పాట. సుమంగళిలో కొత్త పెళ్లి కూతురా రారా నీ కుడికాలు ముందు మోపి రారా అనే పాట పాడారు. ఒకప్పుడు తెలుగు చిత్రాల్లోని ఈ హాస్య గీతాలన్నీ ఘంటసాల, మాధవపెద్ది, పిఠాపురం, జి గోపాలం లాంటి ఉద్దండ గాయకులు ఆలపించినప్పటికీ వారందరితోనూ గొంతు కలిపిన ఏకైక గాయని మాత్రం స్వర్ణలత గారు. అప్పటి తరానికి ఉత్తేజితమైన పేరు, ఇప్పటి తరానికి స్ఫూర్తినిచ్చే పేరు. తెలుగు సినిమా స్వర్ణయుగపు పాటల తోటలో స్వర సౌరభాలెన్నో వెదజల్లిన ఆమె 1950 నుంచి 70 మధ్యలో ఎన్నో హాస్య గీతాలను పాడారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలో సైతం ఎన్నో మధుర గీతాలను ఆలపించారు. నేడు మార్చి 10 ఆమె జయంతి. ఈ సందర్భంగా ఆమె పాటల విశేషాన్ని మరోసారి గుర్తు చేసుకుందాం. స్వర్ణలత గారి అసలు పేరు మహాలక్ష్మి. అప్పటి హాస్య నటుడు కస్తూరి శివరావు సీటాడలి ప్రొడక్షన్స్ పేరిట నిర్మించి దర్శకత్వం వహించిన పరమానందయ్య శిష్యులు చిత్రంలో స్వర్ణలతను తెలుగు చిత్రరంగానికి గాయనిగా పరిచయం చేస్తూ ఆవిడ పేరును స్వర్ణలతగా మార్చారు. ఆ తర్వాత అదే ఏడాది విడుదలైన మాయారంభ చిత్రంలోనూ శివరావు గారు అవకాశం ఇచ్చారు. ఆమె పేరుకు తగ్గట్టుగానే మెడనిండా బంగారు నగల్ని అలంకరించుకొని రికార్డింగ్కు హాజరయ్యేవారు. 2 చేతులకు 40 బంగారు గాజులు ధరించడం ఆమెకు ఎంతో ఇష్టం. వీరికి మొత్తం 9 మంది సంతానం, 6 కొడుకులు 3 కూతుళ్లు. పెద్ద కుమారుడు ఆనంద్ రాజ్, ముద్దుల మావయ్య, గ్యాంగ్ లీడర్ భాష, రాఘవేంద్ర వంటి మరెన్నో చిత్రాల్లో విలన్గా నటించి మెప్పించారు. ప్రస్తుతం హాస్య పాత్రలు పోషిస్తున్నారు. 4 కొడుకులు అమెరికాలో డాక్టర్లుగా స్థిరపడ్డారు. ఇంకొక కొడుకు డాన్సర్ మాస్టర్ అనిల్ రాజ్. స్వర్ణలత పిల్లలపై ఎంతో వాత్సల్యం చూపించేవారు. వారి పుట్టినరోజు వేడుకల్ని ఎంతో ఘనంగా జరిపించేవారు. 1950లో విడుదలైన మాయా రంభ చిత్రం నుంచి 1965లో వచ్చిన సుమంగళి చిత్రం వరకు ఆమె పాడిన దాదాపు 7,000 పాటలు ఎంతో జనరంజకమయ్యాయి. ఎక్కువగా హాస్య గీతాలు ఆలపించడం వల్లనో ఏమో గాని ఆమెకు సెన్సార్ హ్యూమర్ కూడా బాగానే వంట పట్టింది. మాయా రంభ, పెళ్లి చేసి చూడు, హరిశ్చంద్ర, మాయా బజార్, అత్తా ఒకింటి కోడలే, అప్పు చేసి పప్పుకూడు, రాణి రత్నప్రభ, జగదేక వీరుని కథ, వెలుగు నీడలు, కులగోత్రాలు, ఆరాధన, శ్రీకృష్ణార్జున యుద్ధం, గురువును మించిన శిష్యుడు, లక్షాధికారి, చదువుకున్న అమ్మాయిలు, దాగుడు మూతలు, బొబ్బులి యుద్ధం లాంటి చిత్రాల్లో ఆమె పాడిన పాటలు ఇప్పటికీ ఏదో ఒక మూల మారుమోగుతూనే ఉంటాయి. స్వర్ణలత గారు మాధవపెద్ది, ఏపీ కోమలతో కలిసి అమెరికా, లండన్ లాంటి దేశాల్లో కచేరీలు చేసేవారు. 1997లో కచేరీ ముగించుకొని మన దేశం చేరుకున్నాక పెద్ద కుమార్తెను చూడాలనే కోరికతో చిన్న కొడుకు అనిల్ రాజ్తో కలిసి కారులో కడప బయలుదేరారు స్వర్ణలత. మార్గం మధ్యలో దోపిడి దొంగలు కారుపై దాడి చేసి ఆమెను, అనిల్ రాజును, డ్రైవర్ని గాయపరిచి ఖరీదైన నగలు, పెద్ద మొత్తంలోని నగదుతో పరారయ్యారు. 3 కడప ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న పి. సుశీల, ఎస్. జానకి హాస్పిటల్కు వెళ్లి ఆమెను పరామర్శించారు. మార్చి 9 సాయంత్రం ఎస్. జానకి గారు ఫోన్లో స్వర్ణలతతో కాసేపు మాట్లాడారు. ఆ మర్నాడు స్వర్ణలత పుట్టినరోజు కావడంతో స్వయంగా వచ్చి కలుస్తానని చెప్పి జానకి గారు వెళ్లిపోయారు. ఆ మర్నాడు మార్చి 10వ తేదీన పూల బొకేతో హాస్పిటల్కు చేరిన ఎస్. జానకి గారికి ఆమె మరణ వార్త విని తట్టుకోలేకపోయారు. ఆ సమయంలో ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అలా పుట్టినరోజు నాడే కన్ను మూసి తెలుగువారి హృదయాల్లో మధురమైన పాటగా మిగిలిపోయారు స్వర్ణలత
గారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్.